హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. లా అండ్ ఆర్డర్ అంటే మీనింగ్ చెప్పు, ఈ రెండింటికి చెప్పు. ఆర్టికల్ 356 ఎప్పుడు ఎక్కడ ఉపయోగిస్తారో దాని మీద జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలి. మేము నిన్న రిలీజ్ చేసినటువంటి శాంతి భద్రతల మీద చూస్తే 17 కేసులు చంద్రబాబు నాయుడు గారి పైన, పవన్ కళ్యాణ్ మీద 7 కేసులు, అందరి మీద కేసులే కదా. నేను అసెంబ్లీలో ఎవరెవరి మీద కేసులు ఉందని ఒకసారి ముఖ్యమంత్రి గారు అడిగితే 80 మంది మొత్తం అందరూ లేచి నిలబడ్డారు. అది నీ పరిపాలన. మేము రాజకీయాల్లో నిన్ను కూడా ఈరోజు మేము శత్రువు చూడట్లేదు జగన్మోహన్ రెడ్డి, డ్రామాల రెడ్డి గారు. నిన్ను కూడా మేము ఈరోజు శత్రువు చూడట్లేదు, ప్రత్యర్థిగా చూస్తున్నాం. రాజకీయాల్లో ప్రత్యర్థులు మాత్రమే ఉంటారు, శత్రువులు ఉండరు. మేము శత్రువు చూసేది పాకిస్తాన్ని, వీళ్ళని చూసుకుంటాం శత్రువుగా. కానీ భారతదేశంలో ఒక రాజకీయ రంగంలో ఉండి పనిచేస్తుంటే మనం శత్రువు మేము చూడ ప్రత్యర్థిగా చూస్తాం. నీ ఆలోచన ఎంతసేపు శత్రువు శత్రువు శత్రువు, నువ్వు ఎంతసేపు వాడు నాశనం అయిపోవడం వీరి నాశనం అయిపోవడం ఆలోచన చేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలు 5 కోట్ల మంది ప్రజా జీవితాన్ని నాశనం చేసావు జగన్మోహన్ రెడ్డి గారు మీరు. కాబట్టి ఈ డ్రామాలు కట్టిపెట్టండి. నేను మళ్ళీ చెప్తున్నా, కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ఆంధ్రప్రదేశ్ని అన్ని విధాలా ఆదుకుంటుంది. మొన్న వచ్చినటువంటి బడ్జెట్లో కూడా 15,000 కోట్ల రూపాయలు దాదాపు అమరావతి పునర్నిర్మాణం కోసం. మన దురదృష్టం, రాజధాని లేని రాష్ట్రం ఏదన్నా ఉందంటే భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ ఒకటే. ఆ రైతులను పోయి కాళ్ళు పెట్టుకోవాలా జగన్మోహన్ రెడ్డి. నేను ముఖ్యమంత్రి ఒకవేళ మా ఊళ్ళో ఎవరినైతే మేము పోయి కాళ్ళు పెట్టుకొని ఉంటాం. ఎందుకంటే దాదాపు 34,000 బంగారు పండే భూమిని మన రాష్ట్రం కోసం, మన రాష్ట్ర పునర్నిర్మాణం కోసం ఇచ్చారు అమరావతి రైతులు. వాళ్ళు ఏడిపించావు కదయ్యా. నాకు తెలిసి దాదాపు ఒక 1,500 రోజులు 2,000 రోజులు వాళ్ళు ధర్నాకే జరిపోయింది పాపం. వాళ్ళ మీద అక్రమ కేసులు, మహిళల మీద అక్రమ కేసులు, దళితుల మీద దాని ఏమంటారు SC ST అట్రాసిటీ కేసు. నువ్వు కాదా అధికారాన్ని దుర్వినియోగం చేసింది? ఈరోజు నువ్వా మాకు నీతులు చెప్తావు? కాబట్టి జగన్మోహన్ రెడ్డి మాటలు ఎవరు నమ్మే పరిస్థితులు లేరు. ఆంధ్రప్రదేశ్కి మంచి రోజులు వచ్చాయి, ఆంధ్రప్రదేశ్కి మంచి రోజులు వచ్చాయి. మంచి పరిపాలన మేము అందించబోతున్నాం. రాబో రోజుల్లో ఈ ప్రభుత్వం చేసినట్టు అన్నీ మేము ఎవరినైతే వదలం, అన్ని చట్టరీత్యా ఎవరెవరు తప్పు చేశారో వారందరినీ చట్టం ముందు పెడతాం, ప్రజల ముందు నిలబెడతాం. మిత్రులారా, ఇది వేరే మరీ అన్యాయం. రికార్డులు కూడా కాల్చేస్తారు ఎవరన్నా. ఈరోజు ఫిర్యాదులు దాదాపు నిన్న ప్రిన్సిపల్ సెక్రటరీ వస్తే వేల మంది మిత్రులారా, వేల మంది వచ్చి ఇస్తున్నారు. ఎవరు కాల్చారో, ఎవరు కాల్పించారో, ఎందుకోసం కాల్చారో మొత్తం దాదాపు ఒక 4-5 రోజుల్లోనే పేర్లతో పాటు బయట వస్తుంది. మిత్రులారా, పేర్లతో పాటు ఎవరెవరు చేయించారు, ఎవరెవరు ఎక్కడ మాట్లాడుకున్నారు, మొత్తం పేర్లతో పాటు బాగుంది. మీరైతే రికార్డులు కాల్చేస్తారేమో కానీ మీరు చేసిన తప్పులు మాత్రం మేము క్షమించే ప్రసక్తే లేదు. రికార్డులు ఏముంటుంది, మళ్ళీ మేము దాన్ని మొన్న చెప్పారు కలెక్టర్ గారు, మా దగ్గర ఉన్నాయి ఆల్టర్నేటివ్ దీనికి సంబంధించి రికార్డ్స్ ఉన్నాయి అన్నారు. కాబట్టి రికార్డులు దగ్నం చేసినంత మాత్రాన్ని మీరు తప్పించుకునే ప్రసక్తే లేదు. దాదాపు 956 ఎకరాలని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కబ్జా చేశారని చెప్పి దాంట్లో ఖచ్చితంగా ఆధారాలు ఉన్నాయని చెప్పి కలెక్టర్ గారు చెప్పారు. భూబకాసురులే, ఒకరు కాదు కదా, అందరూ భూబకాసురులే. తిరుపతిలో కూడా వస్తాయి, అందరి పాపాల చిట్టా బయట పెడతాం. పేర్లు చెప్పట్లేదు కానీ ఆధారాలతో పాటు మేము బయట పెట్టబోతున్నాం. ఆధారాలతో పాటు 2019లో వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పుడు వీళ్ళ ఆస్తులు ఎంత, వీళ్ళ ఆస్తులు ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ 100 కోట్లు. మిత్రులారా, 100 కోట్లు. మేమే ఆశ్చర్యపోయాం. మొన్న ఎన్నికల్లో ఒకడు 100 కోట్లు ఖర్చు పెట్టాడు, ఇంకొక 500 కోట్లు మిగలబెట్టుకున్నాడు. 100 కోట్లు ఖర్చు పెట్టి 500 కోట్లు మిగలబెట్టుకున్నారంటే ల్యాండ్లో, వైన్లో, మైండ్లో ఎక్కడ చూసినా స్కామే కదా. స్కాములు లేని రోజు లేదు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో. స్కాములు లేని రోజు లేదు, క్రైమ్ లేని రోజు లేదు. స్కాము క్రైమ్లతో ఆంధ్రప్రదేశ్ని ముందుకు తీసుకుపోయారు. మేము అభివృద్ధి ప్రదేశ్గా, అభివృద్ధి ఆంధ్రగా మేము ముందుకు తీసుకుపోతున్నాం. టీఆర్ బాండ్లు తిరుపతిలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా భారీ కుంభకోణం అది. దాంట్లో అధికారుల పాత్ర కూడా ఉంది. రాజకీయ నాయకులతో పాటు అధికారులు కూడా గుడ్డిగా ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెట్టారు. దాంట్లో వాటాలు కూడా వాళ్ళకు కూడా వెళ్ళాయి. కాబట్టి అందరూ, అందుకని చెప్పాను, దురదృష్టం ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ని అధికార పార్టీ సర్వీస్గా మార్చారు. పాపం కొంతమంది అధికారులు తీవ్ర ఇబ్బందులు, జైలుకి పోయే ప్రమాదం ఉంది. గుడ్డిగా ఇష్టానుసారంగా రాజకీయ నాయకుల్ని మెప్పు పొందడానికో లేకపోతే
ఎందుకు చేశారో మీరు కూడా ఇబ్బందులు పడతారు. స్థానికంగా ఉన్నటువంటి మాజీ శాసనసభ్యులు సంబంధించిన వ్యవహారం కూడా దీంట్లో ముడిపడింది కాబట్టి పూర్తి ఆధారాలతో అసలు టీడీఆర్ బాండ్లో ఉదాహరణకి ₹1,00,00,000 బాండ్ అనుకోండి, దాంట్లో లబ్ధిదారుడికి పోయింది 30% అంటున్నారు. 60% ఎవరెవరు వీళ్ళు వెనకాల ఉండి నడిపించారో 60% వీళ్ళ చేతుల్లోకి వెళ్ళిందని చెప్తున్నారు. 65% ఆ వివరాలు, అంకెలు, సంఖ్యలు కూడా ఒక వారం లోపల మేము కూడా దాని మీద ఎంక్వైరీ చేస్తున్నాం. మా దగ్గర కూడా బాధితులు వస్తున్నారు, ఎవరెవరు ఎక్కడెక్కడ డబ్బు తీసుకున్నారు పూర్తి వివరాలు బాధితుల ద్వారానే మీకు చెప్పే ప్రయత్నం చేస్తాం. ఓకేనా? డ్రామాల రెడ్డికి రాబో రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు గట్టిగా బుద్ధి చెప్తారు. గోవింద. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.